విజయవాడ సింగ్ నగర్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడి ఘటన. రాయి ఎందుకు విసిరారు, దాని వెనక కుట్ర ఉందా లేదా, ఎవరున్నారనేది ఒక చర్చ. అయితే రాయి తగిలింది, రక్తం వచ్చింది, అది ఒక విధమైన కలకలం రేపింది. కాబట్టి దాని మీద ఏదో దర్యాప్తు, పోలీసులు తదుపరి చర్య ఇవన్నీ ఉంటాయి, ఉండాలి కూడా. అన్ని పార్టీలు ప్రధానమంత్రితో సహా దాని మీద స్పందించి ఇవన్నీ అయిన తర్వాత ఆ విషయంలో పోలీసుల ఫాలో అప్ అంటూ ఉండదా? పోలీసుల ఫాలో అప్ అంటూ ఉన్నప్పుడు అది ఎక్కడికి దారితీస్తుంది, ఎవరిని అరెస్ట్ చేస్తారు, చేసిన తర్వాత వాళ్ళని ఎలా విచారిస్తారు, కోర్టుకు ఏం చెప్తారు, కోర్టు ఆమోదిస్తుందా లేదా, వాళ్ళకి అనుమతి ఇస్తుందా లేదా, ఇదంతా ఒక ప్రక్రియ, ఇదంతా ఒక ప్రాసెస్. కానీ దీనికంటే ముందే హైపర్ యాక్టివ్గా చాలా జోక్యం చేసేసుకొని ఇలా జరగకూడదు, అలా జరగకూడదు, లేకపోతే ఇలా జరగలేదు, అలా జరిగింది, ఇవన్నీ చెప్పడం వల్ల, రకరకాలుగా మాటలు మార్చడం వల్ల ఉపయోగమే ఉంది. ఇప్పుడు సతీష్ అనే అబ్బాయిని ఈ విషయంలో అనుమానితుడిగా ఉన్నాడు, అతన్ని అదుపులో ఉన్నాడు, అతనితో పాటు ఇంకో నలుగురు అని నిన్న మొన్న కూడా మనకు సమాచారం మీడియాకు ఇచ్చారు, పోలీసులే ఇచ్చినట్టున్నారు ఆ లీక్. అయితే అతను మైనర్ కాబట్టి అతని హక్కులకు భంగకరం, మైనర్ హక్కులను చేస్తారా, మీరు ఏ సెక్షన్ కింద తీసుకుపోయారు, ఇదంతా అని చెప్పి మళ్ళీ సెక్షన్ ఆఫ్ మీడియాను, కొంతమంది తెలుగుదేశం నాయకులు, వాళ్ళని బలపరిచేవాళ్ళు మాట్లాడటం మనం చూస్తాం. మరి ఎవరు ఎవరు రాయి విసిరింది, ఎవరు ఊరికే అంటే అయిపోయిందా, ఇక్కడ మాకు చూపించండి, లేదా అక్కడ రాయి చూపించండి, ఇవన్నీ కూడా సవాళ్ళు చేశారు కదా. సహజంగా ఖండించిన తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని కోరడము వేరు. తెలుగుదేశం నాయకులు అయితే చంద్రబాబుతో సహా ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరారు. మరి అలాంటప్పుడు రాయి విసిరిన వాళ్ళు ఎవరు, ఎందుకు విసిరారు, దీన్ని తెలుసుకొని కోర్టులో దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఎవరిది, ఎన్నికల పోలీసు అధికారులదే కదా. వాళ్ళు తప్పు చేస్తే తప్పకుండా సవాల్ చేయొచ్చు. అనేక కేసుల్లో సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఎలాగో రాజకీయ పార్టీలు, తెలుగుదేశం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ముందుగా చేసినటువంటి హడావుడి అంటే ఇది డ్రామా, దీంతో కావాలని చేయించారు, ఇదంతా చెప్పిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు ఆ పట్టుబడిన వాళ్ళు అమాయకులు, పిల్లల్ని చేశారు, అది ఇది అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్పిన డ్రామాలో భాగంగా ఉన్నారని ఎస్టాబ్లిష్ చేయాలా? కాదు, ఏమంటారంటే మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఇస్తామన్నారు, డబ్బులు ఇస్తామని తీసుకొచ్చారు, డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆ కోపంలో రాయి విసిరారు, లేకపోతే అన్నా క్యాంటీన్ తొలగించారు కాబట్టి ఆ కోపంతో రాయి విసిరారు, ఇలాంటి మాటలు చెప్తున్నారు. ఇవన్నీ నిజంగా అతుకుతాయా? డ్రామా అనే థియరీకి ఇప్పుడు చెప్తున్న వీటికి అతుకుతాయా? మూడవది, పోలీసులు మైనర్ బాలలను అన్యాయంగా ఇరికించారని భావిస్తే తప్పకుండా మానవ హక్కులు, బాలల హక్కులకు చాలా చట్టాలు ఉన్నాయి. పైగా ఇప్పటివరకు ఏమీ ఒక అడుగు పడింది కూడా లేదు కదా. మరి ఈ లోపలే దీని మీద సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, అలాగే సవాళ్లే ఉన్నాయి నిజానికి, ప్రతి సవాళ్ళ కంటే కూడా. అలాగే అక్కడ అభ్యర్థిగా ఉన్న మాజీ శాసనసభ్యుడు, తెలుగుదేశం మాజీ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావుని ఏదైనా చేస్తే మేము ఒప్పుకోము, ఆయన మీద చేస్తే మేము పోరాడతాము అని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందస్తు హెచ్చరికలు జారీ చేయటం. బోండానేమో మీడియాతో అజ్ఞాతంలో నుంచి మాట్లాడుతున్నారో, ఎక్కడున్నారో తెలియకుండా కొన్ని మాటలు మాట్లాడడం, ఈరోజు కూడా మాట్లాడుతున్నారు. మరి ఓవర్ గ్రౌండో అండర్ గ్రౌండో నాకైతే తెలియదు. కానీ అంత పెద్ద పార్టీ శాసనసభ్యులు వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు, అనుభవజ్ఞుడైన మాజీ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ ఏదో జారీ చేసేస్తారు అనేటటువంటి పద్ధతిలో అంత ముందస్తుగా ఎందుకు ఆందోళన చెందుతున్నారు? నేనేమంటానంటే ఈ విధంగా దీని మీద చాలా హైపర్ అటెన్షన్ ఇవ్వడం ద్వారా, అవసరాన్ని మించి స్పందించడం ద్వారా తమకు తాము కొన్ని అవతల వాళ్లకు, ప్రత్యర్థులకు అవకాశాలు ఇస్తున్నారా తెలుగుదేశం నాయకులు? లేదు, నిజంగా ఈ విషయంలో ఏదో జరగబోతుంది తమకు, అందుకు కావాల్సినవేవో వాళ్ళ దగ్గర ఉన్నాయి, సంపాదించారని వీళ్ళు ఏమైనా భావిస్తున్నారా? ఏదైనా కానీ ఉపయోగించిన రాయి కావాలి, అక్కడ విసిరిన నిందితుడు కావాలన్న తర్వాత ఆ నిందితుడు మైనరో, మేజరో, బాలుడో, బాలికో, పాత నేరస్తుడో, మామూలు అమాయకుడో ఎవరో ఒకరు ఉంటారు కదా. ఉండకపోతే అసలు ఆ కేసు ఎక్కడికి పోతుంది? ఎందుకంటే రాయి తగలడం నిజం, అది పెద్దగా తగిలిందా లేదా, ఇక్కడ కూడా ఒక విషయం మనం చూస్తాం. రాయి తగిలిన తర్వాత చంద్రబాబు నాయుడు అక్కడెక్కడ పాయకరావుపేట అనుకుంటా ఆ సభలో మాట్లాడుతూ, గొలకరాయి వచ్చి పడింది నా దగ్గర,
దానికే ఇట్లా అంటారు అని గులకరాయి అని ఒక పదం ఎందుకు వాడారు? ఇప్పుడు చూస్తే గులకరాయి అని పాయకరావుపేట దగ్గర చంద్రబాబు నాయుడు మొదటగా వాడిన ఆ మాట పదం ఇప్పుడు రాయిని గులకరాయి అంటున్నారు. ఇంతకుముందు కత్తి కోడి కత్తి, ఇప్పుడు రాయి గులకరాయి. అంటే ఏ విధంగా మీడియాలో నెరేటివ్స్ మారుతూ ఉంటాయి. నేను ఒక పార్టీ గురించి చెప్పట్లేదు, ఏ పార్టీ అయినా కావచ్చు, పాలక పార్టీలని ఇంచుమించు ఒకే విధమైన ఎత్తుగడలు అనుసరిస్తూ ఉంటాయి. రాయి గులకరాయి అంటే పెద్ద రాయి కాదని చెప్తున్నారు. అంటే చాలా షార్ప్గా ఉంది, తగిలి ఇంకోరికి వెళ్ళింది, లేకపోతే అక్కడ ఫుట్పాత్ దగ్గర టైల్స్ దానికి సంబంధించిన రాయి, ఇవన్నీ మనం విన్నాం. కానీ ఇప్పుడు గులకరాయి అనడం ద్వారా ఆ రాయి యొక్క స్వభావాన్ని కూడా మారుస్తున్నామా? ఈ రాయి చుట్టూ ఇంత రాజకీయం అవసరమా అసలు? ఇది అయిన తర్వాత చంద్రబాబు మీద రాయి, పవన్ కళ్యాణ్ మీద రాయి, ఇంకో చోట రాయి, గతంలో నందిగాంలోనే ఎక్కడ పని రాయి, వాటన్నిటి గురించి అంటే ఇప్పుడు చర్చ రాళ్ల దాడులు మొత్తాన్ని గురించి ఇప్పుడు చర్చిస్తామా? ఇప్పుడు ముఖ్యమంత్రి మీద రాయి ఎందుకు పడింది, ఎలా పడింది అనేది గుర్తిస్తామా? ఫోకస్ ఏది? కాకపోతే ఇప్పటికి వచ్చేసరికి బోండా ఉమామహేశ్వరరావు మీద చర్య తీసుకోవడం, ఆయన దేనికి తగ్గేది లేదు, తేల్చుకుంటామని చెప్పి ఆయన హెచ్చరికలు చేయటం, అంటే ఎక్కడ మొదలై ఈ వివాదం ఎక్కడికి పోతూ ఉంది? ఎన్నికల నామినేషన్లు కూడా ఈరోజు మొదలవుతున్నాయండి. మొదలు వేశారు, చాలామంది ముఖ్యమైన వాళ్ళే నామినేషన్లు వేశారు. వాళ్ళందరూ నామినేషన్లు వేస్తుంటే ఎన్నికల ఎజెండా ఏంటి, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఇది పెట్టుకున్నాం పొద్దని వాళ్ళు చెప్పారు. రాష్ట్రము పేదలు తప్ప నాకు ఇంకేం లేదని ముఖ్యమంత్రి జగన్ వైసీపీ తరఫున చెప్పారు. తీరా చర్చ ఈ ప్రయోజనాలు లేవు, ఆ ప్రయోజనాలు లేవు, రాయి దాడి, తర్వాత దానికి తోడు ముడిపడినటువంటి బూతులు, ఈ రాయి చుట్టూ రాజకీయం తిరగటం, రాయి నుంచి రాయి దాడిలో ఏమైనా మన వాళ్ళు పట్టుబడతారేమో వాళ్ళకు రక్షణ కల్పించాలనే తాపత్రయం, ఇవే సరిపోతున్నాయి. నిజంగా ఇది చాలా అవాంఛనీయమైన, చాలా దారి తప్పించేటటువంటి చర్చ. రాష్ట్రాన్ని ఈ ఊబిలోంచి బయటికి లాగాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రికి కాదు, ప్రతిపక్ష నాయకుడికి కాదు, ప్రజల్లో ప్రతి వాళ్ళకు కూడా ఒక భద్రత కల్పించాలి. భద్రతకు ఎక్కడ భంగం కలిగింది, అందులో అధికారుల వైఫల్యం ఎంత, పోలీసుల పాత్ర ఎంత తేల్చాలి, అందులో ఏం సందేహం లేదు. అదే సమయంలో కారణాలు ఏమైనప్పటికీ కూడా రాయి ఎందుకు విసిరారు, దెబ్బ తగిలే పరిస్థితి ఎందుకు వచ్చింది, దీన్ని కూడా దర్యాప్తు చేయాలి కదా. వాళ్ళు మైనర్లు కావచ్చు, కానీ సమస్య మేజర్ సమస్య. బికాజ్ ఏ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఇన్వాల్వ్డ్, అది కూడా ఎలక్షన్ టైం. కాబట్టి దీన్ని మరో దారికి తీసుకుపోవటం కానీ, లేదు దీని తీవ్రతను తగ్గించే డ్రామా లాంటి డైలాగులు కానీ, మూడవది ముఖ్యమంత్రి లేదా వ్యవస్థ, అధికార వ్యవస్థ, పార్టీల భద్రతకు సంబంధించిన అంశంగా కాకుండా వైసీపీ టీడీపీ తగదలగా దీన్ని మార్చేటటువంటి పాత లక్షణాన్ని పునరావృతం చేయటం. ఎప్పుడైతే ఈ రెండు పార్టీల మధ్య వివాదంగా చూశారో వెంటనే రెండు పార్టీలను బలపరిచే మీడియాలో అలాంటి కథనాలే రావటం, ఇదంతా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగని, ఎక్కడో మొదలై ఎక్కడికో పోతుంది. ఇక మాటి మాటికి వాళ్ళ తల్లిదండ్రులను చూపించటం, వాళ్ళు ఆందోళన పడతారు, బాధపడతారు, వాళ్ళకు భరోసా కల్పించాలి, భద్రత కల్పించాలి. కానీ మైనర్లు వాళ్ళ గుర్తింపు ఐడెంటిటీ రాకూడదు, వచ్చిందనే తప్పని చెప్తూనే మరి వాళ్ళే మళ్ళీ వీళ్ళని చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, యాదృచ్ఛికంగా జరుగుతున్నాయని నేను అనుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సమస్యల నుంచి వైదొలగిన తీరు అక్కడికి దారితీస్తుంది. ఏదో ఒక నాన్ ఇష్యూ లేకపోతే ఏదో ఇమీడియట్ ఇష్యూ ఏదో ఒకటి తీసుకొని దాని మీద ఒకరినొకరు అనుకొని చర్చను ఎక్కడికో తీసుకుపోయేటటువంటి ఒక సంస్కృతిని ప్రయత్నపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా పెంచుతూ ఉన్నారు. కాబట్టి ఇలా జరుగుతుంది. దీనికి ముగింపు ఎలా? కనీసం నామినేషన్ల తర్వాత అయినా ఎన్నికలు, ప్రజల మౌలిక సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి కోణం, వాటిని చర్చించడం ఎలా? ప్రత్యేక హోదా లాంటివి, విశాఖ ఉక్కు లాంటివి రావడం ఎట్లా చర్చలోకి? అది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. దీనికి ఒకటి పోలీసులు, ఒకటి ఎన్నికల సంఘం రంగంలోకి దిగి పారదర్శకంగా దీన్ని త్వరితంగా ముగించడానికి ఆదేశాలు జారీ చేయాలి, జోక్యం చేసుకోవాలి రాష్ట్ర ఎన్నికల సంఘం. రెండవది పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విషయం మీద ఒక బహిరంగమైన వివరణ, స్పష్టత ప్రకటన చేయడం ద్వారా అనారోగ్యకరమైన ఊహాగానాలకు స్వస్తి పలకాలి, ముగింపు పలకాలి. మూడవది మైనర్లు కావచ్చు, ఇంకొకరు కావచ్చు,
తాము ఎవరిని అరెస్ట్ చేశామో ఎందుకు చేశామో ఆ విషయాలు ప్రజలకు చెప్పాలి. వాళ్ళ భద్రతకు వచ్చిన ముప్పు ఏమీ లేదు అనే నమ్మకం కలిగించాలి. నాలుగవది న్యాయస్థానాన్ని మనమేమి డిమాండ్ చేయలేము, ఆదేశించలేము, చేయకూడదు. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తారు. కానీ న్యాయ వ్యవస్థ కోర్టుల ముందు వీళ్ళని హాజరుపరిచి న్యాయస్థానం నుంచి స్పష్టమైన ఆదేశాలు పోలీసులు తీసుకోవాలి. ఆ తీసుకున్న ప్రకారం వ్యవహరించడం ద్వారా సందేహాలకు అవకాశం లేకుండా, హక్కులకు భంగం లేకుండా ముందుకు పోవాలి. అది ఇప్పుడు జరగాల్సినటువంటి కార్యక్రమం. ఇంకా దీని మీద రాజకీయ పార్టీల బాధ్యత ఏంటంటే, రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి. జరిగిన దానికి ఎవరికి జరిగినా ఒకటే, ఇది ప్రజా జీవితంలో లేదా ప్రశాంతతకు భంగకరమనే వాస్తవాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మూడవది, తమ మాటలతో చేతలతో పై ఎత్తులతో ప్రశాంతతకు భంగం కలిగించే పని ఎవరు కూడా చేయకూడదు. ముఖ్యంగా ఇందులో భాగస్వాములుగా ఉన్న వాళ్ళ భద్రతకు ఇబ్బంది కలిగించేటటువంటి మాటలు చేతలు వాళ్ళనేదో ఇదిగా వాడుకోవటం, పాత వీటిని ముడిపెట్టడం. సో ఫోకస్ అన్నది దాడి మీద దర్యాప్తు, దాని మీద తదుపరి చర్యలు, ఆ అంశానికి పరిమితం కావాలి. అది ఇప్పుడు ముఖ్యంగా జరగాల్సింది. ఒక శాంతిని ప్రశాంతమైన ప్రజాస్వామిక పద్ధతిలో చర్చకు అవకాశం ఇచ్చే అడుగులు వేయాలి. సరే, ఇప్పుడిప్పుడే సమాచారం వస్తుంది. అరెస్ట్ చేసిన నిందితులను, అనుమానితులను పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. వాళ్ళలో సతీష్కు వైద్య పరీక్షలు కూడా చేశారని చెప్తున్నారు. న్యాయస్థానంలో పోలీసులు వీళ్ళని ప్రొడ్యూస్ చేసిన తర్వాత న్యాయమూర్తి వేసే ప్రశ్నలు వేస్తారు. ఆ తర్వాత వీళ్ళని రిమాండ్కి పంపించడమా లేక ఏం చర్యలు తీసుకోవాలి, ఎలా వ్యవహరించాలి న్యాయస్థానం చెప్తుంది కాబట్టి, న్యాయమూర్తి చెప్తారు కాబట్టి న్యాయం జరుగుతుందని మనం ఆశించాలి. ఇంకొకటి, వీళ్ళ మీద ఏ పద్ధతిలో అభియోగాలు పోలీసులు పెడతారు, వాటిని న్యాయస్థానం ఒప్పుకుంటుందా లేదా, ఈ అంశం కూడా మనం చూడొచ్చు. ఏదైనా ఒకటైతే సాధారణమైన న్యాయ ప్రక్రియకు దర్యాప్తు పద్ధతికి భిన్నంగా నాటకీయంగా ఏదో జరుగుతుందా అని అయితే నేను చెప్పలేను. రెండవది, బయట వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులు, ఆందోళనలు న్యాయస్థానం కోర్టు ముందు కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా వాటిని అక్కడ వ్యక్తం చేస్తారని మనం భావించాలి. ఇంకెవరైనా ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ ఇట్లాంటిది కోరదలుచుకుంటే, ఉదాహరణకు బోండా మహేశ్వరరావు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడని ఎవరో చెప్తున్నారు. అటువంటివి చేస్తే చట్ట ప్రకారం కోర్టులు ఇస్తాయి. అందుకని కోర్టుకు ఒకసారి వెళ్ళిన తర్వాత బహుశా ఇంకా బయట ఈ ఊహాగానాలు, వాగ్యుద్ధాలు, నిందారోపణలు ఒకరి మీద ఒకరు అవసరం ఉండకపోవచ్చు.